ప్లాన్ వేసినప్పుడు ఆ పేపర్లో రాయడం జరిగింది హౌ టు ఓపెన్ డోరు, ఆ లోపలికి వెళ్ళాలి ఏంటి అట్లా. ఆ అబ్బాయి నిజంగానే ఆ పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేయడానికి. సహస్ర ఆ సమయంలో డోరు లోపల నుంచి గడె పెట్టుకోలేదా, ఒకవేళ గడె పెట్టుకోకుండా డోర్ ఓపెన్లోనే ఉంచిందా, లేకపోతే లోపల నుంచి డోర్ గడెబెట్టుకుందా? లోపల నుంచి డోర్ గడెబెట్టుకుంటే ఈ అబ్బాయి కంపల్సరీ డోర్ నాక్ చేయాల్సింది, లేకపోతే డోర్ బద్దలు కొట్టాలి. ఒకవేళ బయట నుంచి లాక్ వేసే సిచ్యువేషన్ అక్కడ లేదు, ఎందుకంటే సహస్ర లోపల ఉంది. ఇంకా మూడోది ఏంటంటే సహస్ర డోర్ లాక్ చేసుకోకపోతే ఈ అబ్బాయి ఇంట్లోకి ఎంటర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, అక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఒక చిన్న అనుమానం ఏంటంటే నిజంగానే ఒక 10th క్లాస్ అబ్బాయి ఒక ఇంటి డోర్ ఓపెన్లో ఉంటే ఎవరో ఉన్నారని ఆ అబ్బాయికి అర్థమవుతుంది. ఇంత ప్రీ ప్లాన్డ్ పక్కా మర్డర్ ప్లాన్ స్కెచ్ వేసినటువంటి అబ్బాయికి డోర్ ఓపెన్లో ఉంది ఇంటి డోర్ అంటే ఇంట్లోపల ఎవరో ఉన్నారని వీడికి తెలుస్తుంది కదా. లాజిక్ మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎవరు లేరనుకొని వెళ్ళే సిచ్యువేషన్ అంతా అమాయకుడు కాదు వాడు, ఎందుకంటే పక్కా ప్రీ ప్లాన్డ్ ఎలా రాశాడు ఏంటి అనేది అక్కడ ఆ పేపర్లో పోలీసులు ప్రొజెక్ట్ చేస్తున్నారు, మీడియా చేతుల్లో కూడా అది దొరికింది. చాలా ఛానల్స్లో ఆ లెటర్ కూడా మనం చూస్తున్నాం. లెటర్ ఇన్ ద సెన్స్ అబ్బాయి రాసుకున్నది.